లక్ష్మణ్ రావు గారు మీరు మాట్లాడండి. విన్నారు కదా, ఇద్దరు కూడా మాట్లాడారు. అంటే కూటమికి సంబంధించి జనసేన అదేవిధంగా టీడీపీ నేతలు అయితే మాట్లాడడం జరిగింది కదా. అయితే గొంతు నొక్కేశారు వైసీపీ వాళ్ళది అని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇది ఢిల్లీ లిక్కర్ కంటే కూడా ఏపీ లిక్కర్ అనేది వేల కోట్లలో జరిగింది, ఎక్కువగా జరిగింది అనేసి అని చెప్తున్నారు. మరి ఇంతకు ముందుకు అంటే వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు కూడా శిక్ష అనుభవించాలి అని అంటున్నారు. మరి మీరేం చెప్తారు దీనికి సంబంధించి? మీకు ప్యానెల్ ఉన్న సభ్యులకి బీఆర్కే వీక్షకులకి యాజమాన్య హృదయపూర్వక నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి 2019-24లో ఏ ఒక్క కొత్త బిస్లరీకి కూడా ఆయన మరి పర్మిషన్ ఇస్తే చూపించండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-2019లో ఏవైతే నడిచినాయో అవే బిస్లరీ అవే కంటిన్యూ అయ్యింది. మేము కొత్తగా ఎక్కడ కూడా ఒక్క బిస్లరీ కూడా ఇవ్వలేదు. మా బిస్లరీస్ ఏవి కూడా మావి లేవు. సో అవినీతి జరిగింది అంటే ఇక్కడ వాళ్ళకిలాగా ఈ రోజున ఎవరికి పడితే వాళ్ళకి వేలం పట్టేసి, ఇగో మీరు 2 లక్షలకు 3 లక్షలు వేలం పట్టేసి మీకు కమిషన్లు ఇస్తామని చెప్పి వాళ్ళ ద్వారా ఒక సీసాకు 10 రూపాయలు కమిషన్లు దండుకునే ప్రభుత్వం మాది కాదు. మేమే లిక్కర్ మేమే అమ్మాం. అది గవర్నమెంట్. అది గవర్నమెంట్ ఎంతవరకు అయితే దాన్ని మేము రేట్లు ఒకనొక దశలో మేము ఇచ్చినట్టు హామీలో సామాన్య ప్రజలకి అందుబాటులో లేకుండా పెద్ద పెద్ద వాళ్ళకే తాగే విధానంగా, అంటే మందులో కూడా తగ్గించే ప్రభావం కూడా మేము తగ్గించాం. అంటే అతి సామాన్యులు కూడా ఆ టైంలో కరోనా టైంలో మందు వాళ్ళకి అందుబాటులో లేకుండా కొంచెం రేట్లు పెంచి పెద్ద స్థాయిలో మరి కార్పొరేట్ స్థాయిలో తీసుకెళ్ళిన విధానం మీరు చూస్తూనే ఉన్నాం. అంటే ఇక్కడ ఎవరైతే ఎక్కువగా బడుగు బలహీన వర్గాల నుంచి ఎక్కువగా మరి పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా సాయంత్రం అయ్యేసరికి ఒక 200-300 పెట్టి మందు తాగి వాళ్ళ ఇంటి దగ్గర చిన్న చిన్న గొడవలు చేసే కార్యక్రమం నుంచి చాలా వరకు కూడా విముక్తి కలిగించాం. అప్పటికి కూడా కరోనా టైంలో చాలామంది కూడా మరి మందు దొరకట్లేదని మరి మా శానిటైజర్స్ ఇవన్నీ తాగడం మనం చూసాం. సో మళ్ళీ దాన్ని ఇది కరెక్ట్ కాదు, ఇది మళ్ళీ ప్రజలందరూ కూడా దీనికి అడిక్ట్ అయ్యి ఉన్నారు. కొంతమంది తాగడానికి అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి అని మళ్ళీ సరసమైన ధరలకి జగన్మోహన్ రెడ్డి గారు చూసారంటారా? సో అంటారు జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణమైన మద్యపానం చేసి ఓట్లు అడుగుతామో అన్నారు. ఎన్నికల్లో ఒక హామీగా ఆ రోజున ఇవ్వడం జరిగింది. అంచులంచులుగా దాన్ని మేము నివారణ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కొంతవరకు దాన్ని సక్సెస్ చేసామనేదే చెప్పుకో. అయితే మీరు ఈ రోజున సంపూర్ణమైనటువంటి మద్యపాన నిషేధం మీరు చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లా? ఎందుకు మీరు మద్యం అమ్ముతా ఉన్నారు? ఎందుకు ఈ రోజున 50,000 బెల్ట్ షాపులు పెట్టి ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్ లో కిరాణా షాపుల కన్నా మద్యం మాత్రం దొరుకుతూ ఉంటుంది. లక్ష్మణ్ రావు గారు, అంటే వైసీపీ కూడా ఏంటంటే మద్యంని అంటే తొలగించి, అంటే మద్యం అనేది లేకుండా చేసి మేము చూపిస్తాము అనేసి అని చెప్పి కూడా చెప్పింది కదా. మరి వైసీపీ అదేం చేయకుండా ఈ రకంగా మరి మద్యంకి మళ్ళీ సపోర్ట్ చేయడం ఏంది? మరి లేదు తాగుతున్నారు అనేసి అని చెప్పి తాగుతారు, దానికి అలవాటు పడి ఉన్నారు అంటే ఏ రకంగా చూడాలి దీన్ని? అంటే మీరు ఇచ్చిన మాట ఏంటి, చేసేది పద్మా గారు? ఇక్కడ మద్యపాన నిషేధం అనేది మేము చేయలేదు. ఇప్పుడు వీళ్ళు చేయొచ్చు కదా, ఎందుకు మద్యం అమ్ముతా ఉన్నారు అంటున్నా? ఇదే మద్యపానం చేయండి, మా మద్యపానం నిషేధం చేయండి అనే పోరాటం చేసిన వ్యక్తులు ఈ రోజున మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎందుకు మద్యపానం నిషేధం చేయలేకపోతా ఉన్నారు? వినండి, మీరు మధ్యలో చేస్తామని చెప్పామా? వినండి, దేనికి పోరాటం చేస్తారు మీరు? మీరు చేస్తామని మీరు చేస్తామని చెప్పారు కాబట్టి మేము అడిగాము. మేము చేస్తామని చెప్తే మీరు అడిగితే అది పద్ధతి. ఓట్ల కోసం పోరాటం చేశారా? అలిగేషన్ చేయొద్దు ఇక్కడ. పోరాటం చేశారా? ఓట్ల కోసం పోరాటం చేశారా మీరు? మాట్లాడదాం. ఓకే మాట్లాడదాం దీనికి సంబంధించి మాట్లాడదాం. రాఘవేంద్ర గారు అదేవిధంగా లక్ష్మణ్ రావు గారు మాట్లాడదాం దీనికి సంబంధించి. లక్ష్మణ్ రావు గారు మనం మాట్లాడదాం దీనికి సంబంధించి. ఓకే.